క్రికెటర్లను చంపడంతో ఒకసారి తాలిబన్లు మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఈ ఘర్షణ తర్వాత తాలిబన్ల రియాక్షన్ ఏంటో చూద్దాం. My dear respected Afghanis, we give satisfied to you that there will be no condition, there will be no bad condition against us, and we will kill black Punjabis ISI in their own country. Be satisfied, and there are much the same soldier like me, and they will tie gunpowder in their bodies, and they will explode on black Punjabis. Remember, and we give order you, and we give you worship that we won't be tired, and we're against you. We will be the same party like Palestine fought against Israel, and we order you that please love black ISI and their soldiers. If you didn't love, your end will be very bad. Thank you. Be satisfied, and your own Afghanis are against your servant, and we will service you, and we will cut our Afghanis from every bad condition and every bad servant of USA and ISI. Thank you. Have a good time and have a good night, and have a good night, and pray for us, and remember for us, and you are free, and you are free. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చుక్కలు కనబడడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని ఎదుర్కోవడం పాకిస్తాన్కి ఇప్పుడు కత్తి మీద సాములానే కనిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల గురించి నిన్ననే బిగ్ టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదో చేయబోతుందని మీకు గుర్తుందా? నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ రాత్రికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఏదో చేయబోతోంది, ప్లాన్ చేసింది అని. మనం అనుకున్నట్టుగానే రాత్రి చాలామంది ప్రజలు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీలో చాలామంది ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజమే, పాకిస్తాన్ ఈ రాత్రికి ఏదో చేస్తుంది ఖచ్చితంగా. టీటీపీ చేసిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని పై ఏదో దాడి చేస్తుందని మనం అనుకున్నాం. మీరు కూడా చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనం అనుకున్నట్టుగానే రాత్రి పాకిస్తాన్ దుర్మార్గపు బుద్ధిని చూపించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 3 క్రికెటర్లను పొట్టన పెట్టుకుంది. ఆ 3 క్రికెటర్లు పాకిస్తాన్కి టెర్రరిస్టులా కనిపించారా? 8 మంది పౌరులను పొట్టన పెట్టుకుంది. అంటే పౌర స్థావరాలే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడింది అని అర్థమవుతోంది. పాకిస్తాన్ సైన్యం చెప్తాం, మేము అలసిపోము అని చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. మేము అలసిపోం, మేము పోరాడతామని చెప్తోంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు. ఇప్పుడు పాకిస్తాన్ అదే కలవరపాటుకు గురి చేస్తోంది. మేం చెప్పిన మాట వింటారు అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మాపైనే తిరగబడటం ఏంటి? మా చెప్పు కింద పేనులా అణిగిమణిగి ఉంటారు అనుకున్న తాలిబన్లు భారత్ నుంచి సహాయాన్ని పొందడానికి, భారత్ దగ్గరికి సహాయానికి వెళ్ళటం ఏంటి అని పాకిస్తాన్కి మతి భ్రమించింది. అందుకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే గాజాలాగా ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ మార్చాలని అనుకుంటోంది. గాజాలాగా మార్చాలని అనుకుంటోంది. ఇజ్రాయెల్ గాజా విషయంలో ఎలా ఉందో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అలా ఉండాలని అనుకుంటోంది. కానీ హమాస్, గాజా, ఇజ్రాయెల్ ఇది వేరు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఇది వేరు. అక్కడ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్కి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆ చర్యలు తీసుకుంటుంది. ఓకే, అది వేరే. మొన్న ఇజ్రాయెల్ కూడా మనకే సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ పక్క దేశాలతో కవ్వింపు చర్యలు దిగుతుంది, పక్క దేశాలకి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తోంది. మనమే పాకిస్తాన్ ఉగ్రవాదుల కారణంగా ఎన్నిసార్లు మన వాళ్ళని కోల్పోయామో చూసాం. రీసెంట్గా పెహల్గామ్లో కూడా మనం రగిలిపోయాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వంతు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మేము ఊరుకోము అని చెప్తూ ఉన్నారు. మనం చూసాం కదా, ఒక తేనెటీగల దండు మాదిరి వెళ్ళి దొరికిన పాకిస్తాన్ సైనికులు దొరికినట్టుగా పట్టుకుని లాక్కొచ్చి ప్యాంటు షర్టు ఓడతీసి మరీ లోపలేసి ఆ ప్యాంట్లను గన్స్కి వేలాడదీశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ చెరలో ఉన్నారు. వాళ్ళు విడిపించుకోవడానికి పాకిస్తాన్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ భయపడుతోంది. మొన్న ఒక మాట ఉంది పాకిస్తాన్, ఒకవేళ మా సైనికులను, బందీలుగా ఉన్న మా సైనికులను చిత్రహింసలు పెట్టి చంపేస్తారేమనే భయం మాకుంది అని. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? అధునాతన ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడబోతోందా?
ఒకవేళ అలా విరుచుకుపడితే పాకిస్తాన్ ఎటువంటి పరిణామాల్ని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనేది మనం చూడాలి. చూద్దాం మరి శాంతి ఒప్పందం ఈరోజు దోహాలో సమావేశమయ్యే అవకాశం ఉంది. దోహాలో ఇరు దేశాలు శాంతికి కట్టుబడి ఉంటాయా, లేదు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సేనలు చెబుతున్నట్టుగా ప్రతీకారం దిశగానే ముందుకు వెళ్ళి పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తాయా, ఏం జరుగుతుందో చూద్దాం. ఈ రాత్రి కూడా ఏం జరుగుతుందో చూద్దాం. బహుశా ఈ రాత్రికే కాదు, ఈ ఈవినింగ్ కల్లానే ఆఫ్ఘనిస్తాన్ సేనలు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ క్రికెటర్లను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి అని, తమ పౌరులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలి అని ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సేనలు రగిలిపోతూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డూర్ అండ్ రేఖ దగ్గర కాపు కాచి ఉన్నారు. మరి ఈవినింగ్కి అటాక్ చేస్తారా, ఈ మధ్యాహ్నం తర్వాత అటాక్ చేస్తారా, లేదు సాయంత్రానికి అటాక్ చేయబోతున్నారా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు పాకిస్తాన్పై, ఏం జరగబోతుందో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని బిగ్ టీవీ మీకు చాలా వేగంగా అందిస్తూనే ఉంది. చూద్దాం పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, తాలిబన్లతో పెట్టుకున్నందుకు పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో, పాకిస్తాన్ వినాశనం ఎలా ఉంటుందో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.